ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా ఈ సమయంలో నేను ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో, క్రైస్తవ సంబంధించిన మీటింగ్స్ జయకరంగా జరిగించండి. నేను అనేక మంది రక్షణ పొందుకునే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వాళ్ళని దీవించండి. అన్ని ఎగ్జామ్స్లో మీ కృప చూపించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకు కూడా మీ జ్ఞానంతో నింపండి. సాలమన్ రాజుకి ఇచ్చిన జ్ఞానం ప్రసాదించండి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారో వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన. అయ్యా, ప్రత్యేకంగా మా యొక్క దేశాన్ని మీరు దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి. మా దేశం యొక్క అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు, మంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, ఎంపీటీసీ కొరకు, జడ్పీటీసీ కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అసెంబ్లీ జరుగుతుంది ప్రభా, మీ యొక్క జ్ఞానంతో నింపండి, ప్రత్యేకమైన కృపతో నింపండి ఆయన. మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు దీవించండి. ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్రాలను మీరు దీవించండి నేను. ఎండల నుంచి కాపాడండి, ప్రత్యేకం కృపతో నింపండి. ఇరువంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.